కాకా పవన్ కళ్యాణ్ గారు ఒక టీజర్ సాంగ్ ఒకటి పాడారు. మాట వినాలి ఆ అంటే ఎవరి మాట వినాలి ఏంటి నాకు అర్థం కాల. మాట వినాలి అంటే ఎవరిని ఉద్దేశించి ఆ పాట అని జనాలు అంటున్నారు. జనాలకేం కాదు, అది సినిమా అభిమానులకు, సినిమా ప్రియులకు, సినిమాని అభిమానించే వాళ్ళకు, పవన్ కళ్యాణ్ హీరోగా అభిమానించే వాళ్ళకు మీరు తీసుకొచ్చి పొలిటికల్ జోడించకండి. సినిమాలో స్క్రిప్ట్ ఎలా ఉందో అలాగే ఉన్నది, దాని ప్రకారం ఒక పాట రాశారు, పవన్ కళ్యాణ్ పాడితే బాగుంటది అని చెప్పేసి పాటిచ్చారు. చాలా బాగా అనిపించింది, ఒక పద్ధతిగా ఉంది. ఎవరైనా సరే చెడుదారిలో పోయేటోనికి మంచి మాట వినాలని ఇంట్లో చెప్తారు, బయట తప్పుడు స్నేహం చేసేవాడికి మంచి మాట విని మంచిగా ఉండాలని స్నేహితులు చెప్తారు. అలాగే ఒక ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ నాయకుడిగా, అలాగే మంచి ఆర్టిస్ట్ గా, నటుడిగా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కాబట్టి ఆ సినిమాలకు పనికి వస్తుంది, బయట జనాలకు కూడా పనికి వస్తాయి. చెప్పిన మాట విన్నాండ్రా అనే విధంగా ఒక పద్ధతిగా మంచిగా రాశారు, చాలా బాగా అనిపించింది. అది కూడా పవన్ అనే పాడటం అనేది రియల్ గ్రేట్, వండర్ఫుల్ అనిపించింది. బీజిఎం పాట కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగా, అంటే అని బీజిఎం కాకుండా ఒక పద్ధతిగా పోతే ఎలా ఉంటది అని చెప్పేసి మనసులోకి హత్తుకుపోయే విధంగా ఉంది. మ్యూజిక్ ఏముంటది, అప్పటికప్పుడు ఊపితే ఎగురుతాం, మర్చిపోతాం. అది కాదు, ఆడ మనుషులకు అర్థం కావాలి, గుండెల్లో చేరాలి, మనసులో చేరాలి, మైండ్ లో చేరాలి, ఆ ఉద్దేశంతో తీసిన సాంగ్ అనమాట. మంచిగా అనిపించింది, చాలా బాగుంది. అందరూ అలా కనబడే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా క్యూట్ గా అనిపించారు, చాలా బాగా అనిపించారు. ఆ చుట్టూ అందరు కానీ కూల్చి పాటి, మళ్ళీ అది కూడా పవన్ అన్న డప్పు వాయించే విధానం సూపర్ గా అనిపించింది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే పాడింది పవన్ కళ్యాణ్ వాయిస్ కాదు అంటున్నారు, దానికి మీరు చెప్పే సమాధానం? వాయిస్ అంత క్లియర్ గా అర్థం అవుతుంటే పవన్ అంటే ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా మిమిక్రీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాడిచ్చారు, ఇది పవన్ కళ్యాణ్ వాయిస్ కాదని చాలా మంది పబ్లిక్ ఈ రోజున మాట్లాడటం జరుగుతుంది. అయితే పవన్ అన్న చాలా మీ వీడియోలో మాట్లాడుతున్నాడు, అవన్నీ పవన్ అనే కాదనుకుందామా, మాట్లాడుతున్నాడు కదా, సేవ చేస్తున్నా అంటున్నాడు. దీన్ని అప్పుడప్పుడు తప్పులు మాట్లాడిరని ఎత్తుతున్నారు. తప్పు మాట్లాడినప్పుడు పవన్ అన్న మాట్లాడిరా కానీ పాట పాడే పవన్ అన్న కదా ఎట్లా అనుకుంటున్నారు? సో రాంగ్. అయితే మరి ఆయన మిస్టేక్స్ మాట్లాడతారు కదా, ఊగిపోయి మాట్లాడుతున్నారు అంటారు కదా అప్పుడప్పుడు. సో ఆయన మాట్లాడింది కాదనుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది కదా, వాయిస్ వాయిస్ అర్థం కదా వాళ్ళకి. దాంట్లో పాట అయితే రిలీజ్ చేశారు, హీరోయిన్ ఎక్కడా చూపించలేదు. అసలు ఆ సినిమాలో హీరోయిన్ ఉందా లేదా అని పబ్లిక్ డౌట్. హీరోయిన్ తోటి అక్కడ అవసరం లేదు, ఆ పాట హీరో చెప్తే సరిపోతుంది. హీరోయిన్ తోటి ఏం పని ఆడడానికి? ఓకే పాట ఓకే, అందులో అసలు ఆ హీరోయిన్ కొంచెం చూపించాలి కదా, రివ్యూ చేయలేదు అసలు ఉన్నారా లేరా అని. పాట సందర్భంలో అవసరం రాలే, సినిమా చూడడానికి వెళ్తుంది, ట్రైలర్ వస్తారు, ట్రైలర్ చూడడానికి వెళ్తుంది, మీకు సినిమా అంతా చూస్తుంది. పాటలో హీరోయిన్ కనపడాలి, కొన్ని సాంగ్స్ ఓన్లీ హీరోయిన్ కే ఉంటాయి, హీరో కనపడ్డు. అప్పుడు పద్ధతిగా మాట వినాలనే మాట, ఒక మంచి మాట. డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, అలా ఆల్రెడీ ప్రజల సినిమా అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నాడు, ఇప్పుడు టోటల్ ప్రజల హృదయాన్ని గెలుచుకుంటున్నాడు. కాబట్టి ఆయన చెప్తే బాగుంటది, ఆయన పాడితే బాగుంటది అని చెప్పేసి ఆయనతో పాటించారు. మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది, నాకు మంచి సాంగ్ అయితే వచ్చింది మనకు ఈ సంక్రాంతికి, చాలా బాగా అనిపించేసింది. ఇలాగే కనుక ఇంకో 2-3 సాంగ్స్ కనుక మంచిగా ఊపులు హైపులు ఈ టైప్ లో కాకుండా పద్ధతిగా వచ్చే సాంగ్ ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా ఈ పాట వల్ల బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్. ఆ పాట విన్నాక మీకు ఏమనిపించింది? అంటే ఆ పాట విన్నాక ఎవరికైనా సరే మాట వినరా అంటే కొంతమందికి ఏంటంటే మాట ఎందుకు అంటే ఎవరి మాట వినాలి అన్న కొంతమంది లాగుతున్నారు. మంచి చెప్పే సినిమాలో సాంగ్ లా తీసుకుంటా, ఈయన ఎలా అంటే ఇప్పుడు రాజకీయంలో ఉన్నాడు, సో దీంట్లో కలుపుతున్నారు. మాట వినరా అంటే ట్రోల్ కూడా చేస్తున్నారు మళ్ళీ. సో వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం? మీరు ఎంత ట్రోల్ చేసుకుంటూ పోతే అంత ఎదుగుతూనే ఉంటాడు. సో నెక్స్ట్ కాబోయే టైంలో సీఎం గా నేను ఉండనని చంద్రబాబు గారు అన్నారని కొన్ని మాటలు కూడా బయటకు వచ్చినాయి. సో మీరు వినకపోతే మీరు ట్రోల్ చేసుకుంటూ పోయారనుకో, డిప్యూటీ సీఎం నుంచి సీఎం ఇక్కడ కూర్చుంటాడు. ఆల్రెడీ మంచి సినిమాలు ఇప్పుడు రీసెంట్ గా వచ్చే సినిమాలు 2-3 ఏళ్లలో కొట్టుడుగా సినిమాలు కొట్టుకి మళ్ళీ ఎక్కడో పోయి కూర్చుంటారు. సో మీరు ఎంత ట్రోల్ చేసేసుకున్నా ఆ మాట వినకపోతే చెడు దారిలో పోయే వాళ్ళకి ఎవరికైనా తగులుకోండి. మీరు అంటే గుమ్మకాయ దొంగ అంటే భుజాలు తడుపుకుని అంటారుగా, సో ఆ టైప్ లో అనమాట ట్రోలర్ల పరిస్థితి. సో అది వాళ్ళకి తగ్గుతుందేమో, వాళ్ళు దొంగతనం చేస్తారేమో, వాళ్ళు తప్పు చేస్తారేమో, వాళ్ళు మాట వింటలేరేమో. సో నువ్వు మంచి పని చేసుకుంటే మంచి మాటలు వినిపిస్తాయి, చెడ్డ పని చేసేవాడికి మాట వినండిరా బాబు అని చెప్పి ఒక పద్ధతిగా చెప్తున్నాడు. విన్నవాడు బాగుపడతాడు, వినవాడు సర్వనాశనం అయిపోతాడు. ఆ గ్రూప్ లో కూర్చొని అలా మధ్యలో మంట పెట్టుకొని డప్పు కొట్టుకుంటూ ఆ పాట పాడుతుంటే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా. మన ఊర్లో ఉన్నప్పుడు మన చిన్న అల్లరి పనులు చేసింది అమ్మ నాన్న చెప్తాడు, మాట వినరా అని. అలాగే ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళి స్టడీ పర్పస్ లో, ఉద్యోగ పర్పస్ లో ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు కూడా మనం ఎక్కువ తక్కువ తాగుతుంటారు, వద్దురా లిమిట్ గా ఉంటారా, ఇట్లా పద్ధతిగా అన్ని అంశాలు నాకు కనబడుతున్నాయి అనమాట.
సో పద్ధతి ప్రకారం పోతే ఎవరి మాట మనం విన్నా హ్యాపీగా ఉన్నత శిఖరాలకు ఎదుగుతాం, లేదంటే అదే మంటలో గాలి బొగ్గైపోతాం. సో మంచి మాట ఎవరు చెప్పినా వినాలని కోరుకుంటున్నాను. ఆ పాట వల్ల ఒక మెసేజ్ అంటావా లేకపోతే గుణపాఠం అంటావా? వినోళ్ళకు గుణపాఠం అవుతుంది, విన్నవాడికి మంచి మెసేజ్ అవుతుంది, విన్నవాడు బాగుపడతాడు, విన్నవాడు నాశనం అయిపోతుంది. చివరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఖచ్చితంగా ఎవరైనా ఆడ పవన్ అన్న చెప్పినాని కాదు, నీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. బయటకు వెళ్ళాక నీ ఫ్రెండ్స్ మంచి మాట చెప్తే వినాలి, వాళ్ళు చెడ్డ మాట చెప్తే వింటావు, మంచి మాట చెప్తే ఎందుకు? సో మంచి మాట ఎవరు చెప్పినా వినాలి, ఖచ్చితంగా వింటే బాగుపడతావు, లేదంటే నీ బాక్స్ బద్దలైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.